రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎగువన పడుతున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్లోకి వరద వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు అధికారులు. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తితో పాటు నారాయణపేట జిల్లాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 12 అడుగుల వరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 2,74,442 క్యూసెక్లు వస్తుండగా 3,72,053 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుతం 883.20 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో సాగర్ 18 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లకు పైకెత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,17,558 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,40,932 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులుగా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 11,000 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,080 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 46 టీఎంసీల నీరుంది. మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలకు 13 టీఎంసీల నీరు చేరింది. 2,586 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరంగల్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ఆకేరు, మున్నేరు, వట్టివాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లక్నవరం, బయ్యారం చెరువులు మత్తడి పోస్తున్నాయి. పాకాల సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామంలో మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల దగ్గర మున్నేరు వాగు ఉధృతికి మద్దివంచ, రాంపురంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇక అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిన్నటి నుంచి ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. భద్రాచలం పట్టణంలో భారీ వర్షం కురిసింది. భద్రాచలం రామాలయం ముందున్న విస్తా కాంప్లెక్స్ దుకాణాలు, నిత్యాన్నదాన సత్రం నీటిలో మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లు రావడంతో అన్నాన్ని ప్యాకెట్లలో భక్తులకు అందజేశారు. రామాలయం తూర్పు మెట్ల ఎదుట ఉన్న ప్రాంతంలో భారీగా వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలోని బ్యాక్ వాటర్, వర్షపు నీటితో ఆలయ ప్రాంగణం ముందు వరద ఆగింది. రామాలయం దగ్గర వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రామాలయం పక్కన కిందకు ఒరిగిన శ్రీకుసుమ హరినాథ బాబా ఆలయంలోని కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. కొండ కింద ఉన్న దుకాణాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగూడెం పట్టణంలోని కొన్ని కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడ్డారు జనం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో పోలీస్ సిబ్బంది కాలువ ద్వారా వరద నీటిని బయటకు మళ్లించారు. అశ్వరావుపేట నియోజకవర్గంలో వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. గన్నేరు వాగు తెగి వరి పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాములేరు వాగు వరద ఉధృతికి 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పొంగలపల్లి వాగు దాటేందుకు
తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని తాళ్ల సాయంతో కాపాడారు గ్రామస్తులు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు దగ్గర కిన్నెరసాని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం బ్రిడ్జిని ఆనుకొని పారుతోంది. వరద నీరు బ్రిడ్జిపై నుంచి వెళ్లే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా వాగుపై ఎవరూ ప్రయాణించకుండా చర్యలు తీసుకుంటున్నారు.